హాయ్ అండి, అందరికీ ఇష్టమైన దుబాయ్ కునాఫా చాక్లెట్. బయట అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ అంటే ఒకే రకంగా కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే 100 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఈ చాక్లెట్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. బౌల్లోకి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చాక్లెట్ బౌల్ పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. చాక్లెట్లో బటర్ మెల్ట్ అయ్యే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, పక్కన పెట్టుకోవాలి. ఇలాంటిది ఒక ట్రే తీసుకోవాలి. ఈ ట్రేకి బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. బౌల్లో ఉన్న సగం చాక్లెట్ను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా 4 సార్లు ట్యాప్ చేసుకోవాలి. 2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాక్లెట్ గడ్డ కట్టే వరకు. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 50 గ్రామ్ పిస్తా పప్పు తీసుకోవాలి. పిస్తా పప్పును బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సేమియాలు వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి పక్కకు దించుకోవాలి. 100 గ్రామ్స్ కండెన్స్ మిల్క్ తీసుకోవాలి. ముందుగా వేయించుకున్న సేమియాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. స్వీట్కు తగ్గట్టు కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పిస్తా పప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వన్ పించ్ గ్రీన్ కలర్ ఫుడ్ వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ తీసుకోవాలి. మెల్ట్ అయిన చాక్లెట్ బాగా గడ్డ కట్టింది. ఇందులోకి సేమియా వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సగం పక్కన పెట్టుకున్న చాక్లెట్ అంతా వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా 4 సార్లు ట్యాప్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 4 అవర్స్ వరకు. 4 అవర్స్ తర్వాత రెడీ అయిపోయింది చాక్లెట్. అంచులను అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తిప్పుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. దుబాయ్ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోయింది. బ్రేక్ చేసుకోవాలి, కట్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనే వారికి టేస్ట్ చాలా బాగుంది.